వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఇనియాకోస్ 25 విన్యాసం. ఈ విన్యాసం పేరు ఇనియాకోస్. ఇందులో పాల్గొనే దళం ఏది అంటే భారత వైమానిక దళం. ఈ ఇనియాకోస్ వైమానిక దళానికి ఆతిథ్యం వహిస్తున్న దేశం ఏది అంటే గ్రీస్. ఇది గ్రీస్లో ఎక్కడ జరుగుతుందంటే ఆంధ్రావీడా ఎయిర్లో. ఏ తేదీన జరుగుతుందంటే 2025 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు. నెక్స్ట్ టాపిక్ ఐరోపాలో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతం. ఐరోపాలోని ఏ దేశంలో దీని యొక్క రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారంటే నార్వే. ఏ తేదీన నిర్వహించారంటే 2025 మార్చి 31న. ప్రయోగ స్థలం ఎక్కడ అంటే ఆండోయా ద్వీపం, ఉత్తర నార్వే. ఈ రాకెట్ యొక్క కంపెనీని తయారు చేసిన కంపెనీ ఏదంటే ఇసార్ ఏరోస్పేస్. ఇది మొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని ఈ ఇసార్ ఏరోస్పేస్ సంస్థ నుంచి విజయవంతంగా నిర్వహించింది. రాకెట్ పేరు వచ్చేసి స్పెక్ట్రమ్. ఈ రాకెట్ యొక్క పొడవు ఎంత ఉంటుందంటే 28. ఇసార్ ఏరోస్పేస్ ఇది జర్మనీ ఆధారిత స్పేస్ టెక్నాలజీ కంపెనీ. నెక్స్ట్ టాపిక్ గోర్సమ్ కోరా ఉత్సవం. ఈ గోర్సమ్ కోరా ఉత్సవాన్ని ఎక్కడ జరుపుకుంటారంటే అరుణాచల్ ప్రదేశ్లో. ఇది ఒక బౌద్ధ ఫెస్టివల్. ఇది 2 దేశాలకు సంబంధించిన ఉత్సవం. 2 దేశాలు ఏవి అంటే భారత్, భూటాన్. ఇది దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే భారత్ మరియు భూటాన్ మధ్య మైత్రికి ఈ ఉత్సవం ప్రాధాన్యతను ఇస్తుంది. నెక్స్ట్ టాపిక్ కిలాయువు అగ్నిపర్వతం. ఈ కిలాయువు అగ్నిపర్వతం ఎక్కడ ఉంటుందంటే హవాయి దీవులు. ఇవి యునైటెడ్ అమెరికా పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ టాపిక్ భారత్ వృద్ధి రేటు అంచనా. భారత్ వృద్ధి రేటును ఏ సంస్థ అంచనా వేసిందంటే ఎర్నెస్ట్ అండ్ యంగ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంచనాను వేసింది. భారత వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.5% ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుత సంవత్సరం జీడిపి రేటు ఎంత అంటే 6.1%. నెక్స్ట్ టాపిక్ మణిపూర్లో సాయుధ దళాల చట్టం పొడిగింపు. మణిపూర్ సాయుధ దళాల యాక్ట్ వచ్చేసి 1958. ఈ చట్టాన్ని పొడిగించింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ చట్టాన్ని 6 నెలలు పొడిగించారు. ఈ చట్టం అమలులోకి వచ్చిన తేదీ ఏది అంటే 2025 ఏప్రిల్ 1. ఈ చట్టం నుంచి 13 పోలీస్ స్టేషన్లను మినహాయించారు. ఈ చట్టాన్ని ఎక్కడ విధిస్తారంటే ఎక్కడైతే డిస్టర్బ్డ్ ఏరియా ఉంటాయో అక్కడ ఈ చట్టాన్ని విధిస్తారు. నెక్స్ట్ టాపిక్ 6వ బీమ్స్టిక్ సమ్మిట్ 2025. బీమ్స్టిక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దీనిని ఏ తేదీన నిర్వహిస్తున్నారంటే 2025 ఏప్రిల్ 3 నుంచి 4 వరకు. ఈ బీమ్స్టెక్ సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ థాయిలాండ్లోని బ్యాంకాక్ని సందర్శిస్తున్నారు. థాయిలాండ్ ప్రధాని ఎవరు అంటే పెటాంగటెన్ షీనావ్రత. బ్యాంకాక్ డిక్లరేషన్ ఏ సంవత్సరంలో జరిగిందంటే 1997 జూన్ 6. 2025లో ఈ బీమ్స్టెక్ యొక్క థీమ్ వచ్చేసి ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్. బీమ్స్టెక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బంగ్లాదేశ్లోని ఢాకా. బీమ్స్టెక్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 7 సభ్య దేశాలు. అవి బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్ మరియు మయన్మార్. నెక్స్ట్ టాపిక్ స్కార్బరో షోల్ సముద్రం. ఈ స్కార్బరో షోల్ సముద్రం ఎక్కడ ఉందంటే దక్షిణ చైనా సముద్రం. ఇది సార్వభౌమత్వాన్ని చాటుకునేందుకు చైనా ఇటీవల దక్షిణ సముద్రంలోని స్కార్బరో షోల్ సమీపంలో 2 దీర్ఘ శ్రేణి H-6 బాంబర్లను మోహరించింది. స్కార్బరో షెల్ని దీనిని స్కార్బరో రీఫ్ అని కూడా పిలుస్తారు. ఈ స్కార్బరో షోల్ ఇది తూర్పు దక్షిణ చైనా సముద్రంలో ఒక పగడపు దీవి. ఫిలిప్పీన్స్లోని లజోన్కు పశ్చిమాన 220 కిలోమీటర్ల దూరంలో ఈ స్కార్బరో షోల్ ఉంది. షోల్ అంటే సహజంగా మునిగిపోయిన బార్, వడ్డు లేదా ఇసుక వంటి ఏకీకృత పదార్థంతో రూపొందించబడిన రిడ్జ్. నెక్స్ట్ టాపిక్ 34వ సరస్వతి సమ్మాన్ 2025. ఈ 34వ సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత ఎవరు అంటే సాధు భద్రదాస్, సంస్కృత పండితుడు. పుస్తకం పేరు స్వామి నారాయణ సిద్ధాంత సుధ
అనే సాంస్కృతిక పుస్తకానికి సరస్వతి సమ్మాన్ అవార్డు లభించింది. సరస్వతి సమ్మాన్ భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 8 జాబితా చేయబడిన భారతదేశంలోని 22 భాషలలో ఏ భాషకైనా అత్యుత్తమ సాహిత్య రచనకు ఇచ్చే ఒక వార్షిక పురస్కారం. నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 థీమ్. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారంటే జూన్ 21. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కోసం థీమ్ను ప్రకటించారు. 2025లో యోగా దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఎంపసైజింగ్ యోగా రోల్స్ ఇన్ గ్లోబల్ వెల్నెస్. నెక్స్ట్ టాపిక్ రాజస్థాన్ దినోత్సవం. ఈ రాజస్థాన్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటామంటే మార్చి 30న. 1949లో జోధ్పూర్, జైపూర్, బికనీర్ మరియు జైసల్మీర్ వంటి రాచరిక రాష్ట్రాలు కలిసి గ్రేటర్ రాజస్థాన్గా ఏర్పాటైనప్పుడు రాజస్థాన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 30న జరుపుకుంటారు. రాజస్థాన్ను స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ పాలనలో రాజ్పుతానా అని పిలిచేవారు. రాజస్థాన్ వైశాల్యం ప్రకారం అతిపెద్ద భారతీయ రాష్ట్రం. నెక్స్ట్ టాపిక్ గుడి పడ్వా పండుగ. ఈ గుడి పడ్వా పండుగను ఎక్కడ నిర్వహించుకుంటారంటే మహారాష్ట్ర. మరాఠీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలో గుడి పడ్వను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ పండుగను ఏ రోజున జరుపుకున్నారంటే 2025 మార్చి 30 ఆదివారం రోజున జరుపుకున్నారు. ఈ పండుగ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే పంట కాలం మరియు వసంత రాకను ఇది స్వాగతిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం గుడి పడ్వా ఎప్పుడు వస్తుందంటే చైత్రమాసం 1వ తేదీన వస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఒడిశా వ్యవస్థాపక దినోత్సవం లేదా ఉత్కల్ దివాస్. ఈ ఒడిశా వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటామంటే ఏప్రిల్ 1న. 1936 ఏప్రిల్ 1 ఒడిశా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఒడిశా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన సందర్భంగా 89వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్కల్ దివాస్ 2025ని ఒడిశా ఫౌండేషన్ డే 2025 అని కూడా పిలుస్తారు. 1936 బీహార్ మరియు జార్ఖండ్లతో పాటు రాష్ట్ర హోదా పొందే ముందు ఒడిశా బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. నెక్స్ట్ టాపిక్ మల్టీ మోడల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ ప్రోగ్రామ్కు నిధులు. ఈ ప్రోగ్రాంకు నిధులు సమకూర్చింది ఏది అంటే ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ ఏడిబి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఫిలిప్పీన్స్. ఏడిబి భారతదేశం యొక్క లాజిస్టిక్ అవస్థాపనను మెరుగుపరచడం, తక్కువ లాజిస్టిక్ ఖర్చులు మరియు సామర్థ్యాన్ని పెంచడం కోసం స్ట్రెంథనింగ్ మల్టీ మోడల్ మరియు ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ ప్రోగ్రామ్కు నిధులను సమకూర్చింది. ఈ మల్టీ మోడల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ ఎకోసిస్టమ్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే స్ట్రెంథనింగ్ మల్టీ మోడల్ మరియు ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ ఎకోసిస్టమ్ ప్రోగ్రామ్కు భారతదేశం యొక్క లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సమర్థించడం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ టాపిక్ ప్రధానమంత్రికి ప్రైవేట్ కార్యదర్శిగా నియామకం. ప్రధానమంత్రికి ప్రైవేట్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే నిధి తివారీ. ఈమె ప్రైవేట్ సెక్రటరీగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారిని ప్రభుత్వం అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ప్రైవేట్ సెక్రటరీగా నియమించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మార్చి 29, 2025న ఆమె యొక్క నియామకాన్ని తక్షణమే అమలులోకి తెస్తూ ఒక మెమోరాండంని జారీ చేసింది. నెక్స్ట్ టాపిక్ 37వ కథక్ మహోత్సవ్ 2025. ఈ 37వ కథక్ మహోత్సవ్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో. దీనిని నిర్వహించింది ఎవరు అంటే సంగీత నాటక అకాడమీ యొక్క భాగమైన కథక్ కేంద్రం. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 37. ఈ ఉత్సవం ఎన్ని రోజుల పాటు జరిగిందంటే 6 రోజులు జరిగింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కథక్ ఉత్సవం, సాహిత్య కథక్ ఉత్సవం. ఈ ఉత్సవంలో అన్ని ప్రధాన ఘరానాలు లక్నో, జైపూర్, బనారస్ మరియు రాయ్గఢ్ ద్వారా విశిష్ట కళాకారులచే ప్రదర్శనలు జరిగాయి. నెక్స్ట్ టాపిక్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం చర్చలు. భారత ప్రధాని మరియు బెల్జియం దేశ రాజు అయిన ఫిలిప్తో ఫోన్లో ఈ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం చర్చలను జరుపుకున్నారు. నెక్స్ట్ టాపిక్ యూసీసీని అమలు చేసిన రెండవ రాష్ట్రం. యూసీసీని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్, రెండవ రాష్ట్రం గుజరాత్. గుజరాత్ ప్రభుత్వం 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీకి నేతృత్వం వహించింది రంజన్ ప్రకాష్ దేశాయ్. ఈమె 2011-14 సుప్రీంకోర్టుకి 5వ మహిళా న్యాయమూర్తిగా పనిచేశారు. యూసీసీ యొక్క ఆర్టికల్ వచ్చేసి 44. యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. నెక్స్ట్ టాపిక్, ప్రపంచంలో అత్యంత విలువైన ఉక్కు సంస్థ ఏది అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ. దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే సంజన్ జంతాల్. జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1982. జేఎస్డబ్ల్యూ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబై. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఏర్పాటు ఏ సంవత్సరంలో చేశారంటే 1967. ఈ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బెల్జియం. దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే టివి నరేంద్రన్. ఇతను ప్రస్తుతం టాటా స్టీల్ ఎండి మరియు సిఇఓ. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక దేని గురించి అంటే ఇది మార్చి 27, 28 భారత్లో 100 మంది శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారనేది తెలియజేసింది. ఈ నివేదిక ప్రకారం మొదటి స్థానంలో ఎవరు ఉన్నారంటే నరేంద్ర మోడీ. అదేవిధంగా 2వ స్థానంలో హోంమంత్రి అమిత్ షా. 3వ స్థానంలో ఫారెన్ మినిస్టర్ అయిన జయశంకర్. 4వ స్థానం ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్. 5వ స్థానంలో ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్. 9వ స్థానంలో రాహుల్ గాంధీ. అదేవిధంగా ఏపీ తెలంగాణ నుంచి తెలుగువారు ఎవరు అంటే 14వ స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 28వ స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా భారతీయ క్రికెటర్స్లో 48వ స్థానంలో రోహిత్ శర్మ. 72వ స్థానంలో విరాట్ కోహ్లీ. 83వ స్థానంలో జస్ప్రీత్ బూమ్రా. 100 మంది శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో వీరు ఉన్నారు. సో ఇది ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన క్లాస్. ఈ రోజు క్లాస్ కి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.